అందరికీ నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు చకచకా పడుతున్నాయి. సో దీనికి సంబంధించి మొదటి దశలో నిధుల సమీకరణ పూర్తయింది. అంటే అప్పులు తీసుకొచ్చి దాదాపుగా ఈ హడ్కో నుంచి 11,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి రకరకాల మార్గాల ద్వారా డబ్బులు రెడీ చేశారు. సో టెండర్స్ కూడా పూర్తయ్యాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణం, 5 ఐకానిక్ టవర్ల నిర్మాణం అండ్ శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ నిర్మాణానికి టెండర్స్ కూడా పూర్తయ్యాయి. రేపు 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పనులు ప్రారంభించబోతున్నారు. పునః ప్రారంభం జరగబోతోంది. సో అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీళ్ళు యాజ్ యూజువల్ ఈ ప్రణాళికను పక్కాగా అమలు చేస్తే దాదాపుగా 3 సంవత్సరాల్లో అద్భుతమైన కట్టడాలు మన కళ్ళ ముందు ఉంటాయి. బహుశా మన భారతదేశంలో అటువంటి కట్టడాలు ఇంకెక్కడా లేవు. ఇప్పుడు వరకు అవి కేవలం గ్రాఫిక్స్ మాత్రమే, ఇప్పటి వరకు అవి కేవలం కంప్యూటర్లో ఇమేజ్లు మాత్రమే, ఇప్పటి వరకు అవి కేవలం పేపర్లో ఫోటోలు మాత్రమే. అవి కళ్ళ ముందు సాక్షాత్కారం అవ్వడానికి ఇంకో 3 సంవత్సరాలు పట్టబోతోంది. అన్ని అడ్డంకులు తీరిపోయాయి. ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం అనేది 2018లో అప్పుడు ప్రారంభించారు, పునాదులు తవ్వారు. అంటే ఐకానిక్ టవర్లకు ఎందుకు లేట్ అయిందంటే అవి కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. చాలా హైలీ టెక్నాలజీతో ఒక డయాగ్రిడ్ షేప్లో దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భిన్నంగా తీర్చిదిద్దాలనుకున్నారు. సో ఎందుకంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముందు చూపుతూ ఉండాలి. రాజధాని ఇప్పుడు కడుతున్నారు అంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినా సరే అది పాతపడిపోకూడదు. సో అన్నిటికీ తగ్గట్టు ఉండాలి. ఆ ముందు చూపుతో కడుతున్నారు కాబట్టి బిల్డింగ్స్ని బాగా డిజైన్ చేయించారు. దీనికి నార్మన్ ఫాస్టర్స్ వాళ్ళ చేత డిజైన్ చేయించారనమాట. 2018 నాటికి ఆ డిజైన్ పూర్తయింది, దాన్ని ప్రారంభించారు, పునాదులు తవ్వారు. 2019 ఫిబ్రవరి వచ్చేసరికి పునాదుల దశ వరకు పూర్తి చేశారు. ఒక 15 అడుగులు లోపలికి తవ్వి పునాదుల దశ పూర్తయింది. అంటే అవి పునాదులు కాదులే, దాన్ని ఏమంటారంటే మీరు పక్కన ఫోటోలు కూడా చూడొచ్చు ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి అనేది ఆ టవర్లకు సంబంధించి. సో మనం 2 నెలల కిందట మనం వీడియో కూడా చేసుకున్నాం. సో ఇప్పుడు దాని మీదనే ఒక జిఏడి బిల్డింగ్, అంటే ఫస్ట్ టవర్ ఏమో 47 ఫ్లోర్లు ఉంటుంది. అది జిఏడి బిల్డింగ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంటుంది. దానికి సుమారుగా 1156 కోట్లు, 1156 కోట్ల 51 లక్షలు అనమాట ఎస్టిమేషను. దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి ఆఫీసెస్, జిఏడి టవర్ అన్నారు దీన్ని. అలాగే ఇంకో 4 టవర్లు, ఈ ఒక్కటే కాకుండా అవి కూడా టవర్ 1 and 2. ఈ 2 టవర్ల కాస్టు 1897.86 కోట్లు, అంటే 1897 కోట్ల 86 లక్షలు దీని ఎస్టిమేషన్. అలాగే 3వ టవరు 4వ టవరు వీటికి ఎస్టిమేషను 1664 కోట్ల 45 లక్షలు, అంటే 1664.45 కోట్లు అన్నమాట. సో ఈ 5 టవర్లు కూడా అమరావతి నిర్మాణంలో చాలా కీలకం. వీటికి టెండర్స్ పూర్తి చేశారు. నిజానికి ఇవే టవర్లు, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2018లో టెండర్స్ పిలిచినప్పుడు ఈ 5 టవర్లు కలిపి 2703 కోట్లతో అయిపోయేవి పనులు, 2703. కానీ ఇప్పుడు ఈ 5 టవర్ల నిర్మాణానికి 4689 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. సుమారుగా 75% ఖర్చు పెరిగింది, ఎస్టిమేషన్ పెరిగింది గత 5 సంవత్సరాలు ఈ పనులు జరగని కారణంగా. సో మీరు పక్కన ప్రస్తుతం దాని దశ ఎలా ఉంది, అవి పూర్తయితే ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. ఐకానిక్ టవర్లు పూర్తయితే ఎలా ఉంటుంది, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయనేది పక్కన ఫోటోలు చూడొచ్చు. అలాగే శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ ఇవి కూడా అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైనవి. ప్రస్తుతానికి తాత్కాలిక హైకోర్టు భవనం ఉంది, తాత్కాలిక అసెంబ్లీ భవనం ఉంది. ఇప్పుడు దీనికి కూడా టెండర్స్ పూర్తయ్యాయి. శాశ్వత అసెంబ్లీ భవనానికేమో 617 కోట్లు అంచనాలతో టెండర్స్ పూర్తయ్యాయి, అది L&T వాళ్ళకి దక్కింది. అలాగే శాశ్వత హైకోర్టు భవనానికేమో 786 కోట్లు, అది NCCకి దక్కింది. ఇవి కూడా నిర్మాణాలు డిజైన్స్ అయి చాలా బాగున్నాయి, అవి కూడా పక్కన చూడొచ్చు, అద్భుతంగా ఉన్నాయి. సో ఈ 7 కట్టడాలు మొత్తం 5 ఐకానిక్ టవర్లు ప్లస్ అసెంబ్లీ ప్లస్ హైకోర్టు ఇవి పూర్తయిన తర్వాత బహుశా భారతదేశంలో ఇటువంటి కట్టడాలు లేనట్టే.
ఇండియాలో ఎక్కడా కూడా ఇంత అద్భుతమైన కట్టడాలు లేనట్టే. సో అవి అంటే మనం ఒక్క 3 సంవత్సరాలు ఆగితే చాలు. ఇన్నాళ్ళు వెయిట్ చేసాం రాజధాని గురించి. రాజధాని ఏమైపోతుంది, గత 5 ఏళ్ళు రాజధాని నిర్మాణం జరగక ఏమైపోతుంది అని. ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ అవి గ్రాఫిక్సే కావచ్చు, అవి కేవలం ఫోటోలే కావచ్చు, అవి కేవలం ఉత్తుత్తి మాటలే కావచ్చు, కానీ ఒక దశకు వచ్చాయి, ఒక కొలిక్కి వచ్చాయి, డబ్బులు రెడీ అయ్యాయి, టెండర్స్ పూర్తయ్యాయి, గవర్నమెంట్ కూడా దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఈ టవర్స్ పూర్తయిపోతే ఏమవుద్దంటే, ఈ ఐకానిక్ టవర్స్ అండ్ హైకోర్టు ఇవన్నీ పూర్తయిపోతే ఏమవుద్దంటే, రేపు పొద్దున్న ఒకవేళ గవర్నమెంట్ మారినా, పొరపాటు మళ్ళీ వైసీపీ వచ్చినా ఇంకా రాజధాని మార్చే అవకాశం ఉండదు. రాజధాని మార్చడానికి ఇష్టపడరు. అంత పిచ్చి ఆలోచనలు పిచ్చి పనులు మళ్ళీ చేయరు, చేసే సాహసం చేయరు. ఎందుకంటే అంత అద్భుతమైన కట్టడాలు అక్కడ పెట్టుకొని ఇంకెక్కడెక్కడికో ఎందుకు వెళ్తారు? హెచ్ఓడి ఆఫీసులు, జీఏడి, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ అక్కడే పెట్టుకొని ఇంకెక్కడెక్కడికో వెళ్ళరు కదా. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. నిజానికి ఈ ఐకానిక్ టవర్లకి 60,000 టన్నులు స్టీల్ వాడుతున్నారంట. 60,000 టన్నులు. ఇది ఒడిశా నుంచి ఎక్కడి నుంచో తెప్పిస్తాము అని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్పినట్టు గుర్తు ఒక 2 రోజుల కిందట. ఎందుకు ఒడిశా నుంచి తెప్పించాలి? మన రాష్ట్రంలో విశాఖ స్టీల్ ఉందిగా. విశాఖ స్టీల్ నుంచి వాళ్ళకి ఎలాగా ముడి సరుకు ఉన్నప్పటికీ కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్నారు కదా. నిజానికి వాళ్ళకేదో బిజినెస్ ఇస్తే అక్కడి నుంచే తీసుకుంటే మన విశాఖ ఉక్కు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంది. సో విశాఖ ఉక్కుని ఎందుకు వాడకూడదు? ఒడిశా నుంచి ఎందుకు తెప్పించాలి? ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి వీలైతే విశాఖ నుంచి తెప్పించడం బెటర్. దానివల్ల ఏంటంటే మనకి అదొక సెంటిమెంట్ అనమాట. వాళ్ళకు కూడా ప్రెస్టీజియస్గా తయారు చేస్తారు. అదే మా రాజధాని ఐకానిక్ టవర్స్లో దీన్ని వాడతారు అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్లస్ రాష్ట్రంలో ప్రజలకు కూడా అదొక పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. సో అది ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తే బెటర్. మరి ప్రభుత్వంలో ఏం అంతర్గత కారణాలు ఏమున్నాయో తెలియదు. అంత ప్రొడక్షన్ కెపాసిటీ విశాఖ స్టీల్కి లేదంటారా? అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేకపోవడం ఏమీ లేదు కదా. ఇప్పటికీ మొత్తం అక్కడ 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే ఓ ఫర్నేస్లు ఉండగా విశాఖ స్టీల్లో 2 పనిచేస్తున్నాయి బాగానే. మూడోది కూడా మేబీ వీళ్ళు ముడి సరుకు సకాలంలో అందిస్తే బిజినెస్ బాగానే ఉంటే మూడోది కూడా వాళ్ళు ఓపెన్ చేస్తారు, చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. సో ఇది ప్రభుత్వమే ఒకసారి కూర్చొని ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ భవనాల నిర్మాణం పూర్తవుద్దో, ఈ భవనాల నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే మధ్యలో ఈ అమరావతికి అంటే మరోసారి ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కృష్ణానదిలోకే మళ్లించేలాగా 2 ప్రాజెక్టులు కడుతున్నారు, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. దీంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటి నిర్మాణంలో ఉంది. ప్రస్తుతానికి అమరావతి మనం వెళ్తే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వెళ్తే ఎక్కడ డ్రైన్స్ అనేవి ఉండవు. సో డ్రైన్స్ లేని కారణంగా వర్షం పడితే నీళ్ళన్నీ కూడా ఖాళీ స్థలాల్లోనే ఉంటున్నాయి. ఆ ప్రాంతంలో ఖాళీ స్థలాలు ఎక్కువ. సో అందుకని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే ఇక మీద నీళ్లు కూడా ఉండవు అనమాట. సో అవి ఒకవైపు, అలాగే విద్యుత్ టవర్లు ఒకవైపు, ఈ బిల్డింగ్స్ ఒకవైపు, మొత్తం అన్నీ కూడా ఊపందుకున్నాయి. మేబీ నేను అనుకోవడం 2027 జూన్ నుంచి 2027 డిసెంబర్ నాటికి పూర్తిగా అమరావతి ఈ వర్క్స్ ఇప్పుడు ఏవైతే ఈ 42,000 కోట్లతో టెండర్స్ పిలిచారో ఇవన్నీ కూడా పూర్తవుతాయని ఆశిద్దాం. ఇది పూర్తి అయితేనే కూటమికి నమ్ముతారు జనం. ఎంతో కొంత రాజధాని పట్ల ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఫోకస్ పెడతారు, నమ్మకం ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే వాళ్ళు కూడా మార్చుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ.